మ్యామ్ పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు హస్బెండ్ టెస్ట్ చేసుకోకర్లేదు మ్యామ్. పుష్ప ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. సో అలాగే పిల్లలు లేరు అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో కూడా ప్రాబ్లం ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరిలో ప్రాబ్లం ఉందనేది తెలిస్తే మనం ఈజీగా ట్రీట్ చేయగలుగుతాం. సో అందువల్ల ఆడవాళ్ళకి టెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మగవాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలి. కొంతమంది పేషెంట్స్ చూస్తాం కదా. సో కన్సల్టేషన్కి వస్తారు, కాకపోతే టెస్టులు రాసినప్పుడు ముందు మా వైఫ్ ట్రీట్ చేయండి, నేను నెక్స్ట్ మంత్ చేయించుకుంటాను, లేదంటే ఆ తర్వాత నెలలో చేయించుకుంటాను అని చెప్తూ ఉంటారు. అలాగే ఒక్కోసారి పాపం మదర్స్ కూడా తీసుకొస్తారు, ముందు మా పాపకి ఇవాల్యుయేట్ చేయండి, సో ప్రాబ్లం ఏంటో తెలిస్తే తర్వాత మా అల్లుడు వస్తారు చేయించుకోవడానికని. సో ఇలా కొన్నిసార్లు ఏం చేస్తారంటే అసలు హస్బెండ్ టెస్ట్ చేయించుకున్నానే ట్రీట్మెంట్లు అనేవి కూడా వాడేస్తూ ఉంటారు. కొన్ని నెలలు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి అప్పుడు చేయించుకుంటారు హస్బెండ్స్ టెస్ట్లు అవి కదా. సపోజ్ వాళ్ళకి కనుక ప్రాబ్లం ఉందని తెలిసిందనుకో, ఇన్ని నెలలు వీళ్ళు వాడిన మందులన్నీ వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటి, పీరియడ్ వచ్చిన ప్రతిసారి పాప అమ్మాయికి ఎమోషనల్గా స్ట్రెస్. సో నా వల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదేమో, మందులు వాడుతున్నా ప్రెగ్నెన్సీ రావట్లేదని స్ట్రెస్ తీసుకుంటే దానివల్ల కూడా హార్మోన్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో ఫర్దర్గా ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కంపల్సరీ అందుకని ఏంటి, ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళకి టెస్ట్ చేయించేటప్పుడే హస్బెండ్ కూడా టెస్ట్ చేయించుకుంటే, సింపుల్ టెస్ట్ పైగా అది కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకుంటే, ప్రాబ్లం ఏదన్నా ఉంటే సేమ్ టైమే మనం తనకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. సో చాలా తక్కువ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకుంటే తక్కువ టైంలోనే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళలో 40 నుండి 50% కేసెస్లో మేల్ ఫ్యాక్టర్ అంటే సెమెన్ అనాలిసిస్లో సెమెన్ పారామీటర్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. సో అందువల్ల తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు వైఫ్తో పాటు కంపల్సరీ హస్బెండ్ కూడా టెస్ట్ చేయించుకోవాలి.